Hi Andy, welcome back to Ramareddy Maths Academy. This is the fourth class in our partial differential equations. ఇప్పుడున్న M1 వాళ్ళకైతే యూనిట్ 5 అండి అండ్ R16 వాళ్ళకి పార్షియల్ డిఫరెన్షియేషన్స్ అండి. ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్లో మనకి యూలర్ ఉంది, జోకోబియన్ అండ్ టోటల్ డిఫరెన్షియేషన్ ఇంకా ఫైనట్ అవి ఉన్నాయండి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. దీని ముందు 3 క్లాసెస్ ఒకసారి చూడండి. చూడకపోతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ వాట్సాప్ మీ క్లాసెస్ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి. మీకు ఎలాంటి చాప్టర్ కావాలన్నా నా ప్లేలిస్ట్కి వెళ్ళండి. మ్యాట్రిసెస్, మీన్ వాల్యూ థియరమ్స్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్ అండ్ ద మల్టిపుల్ ఇంటిగ్రల్స్, కాంప్లెక్స్ వేరియబుల్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లాస్, ఇవన్నీ నా ప్లేలిస్ట్లో ఉన్నాయండి. దయచేసి మీరు వరీ అవ్వని అవసరం లేదు. నేను క్లాస్ వైజ్లో, మీరు కాలేజ్కి వెళ్తే క్లాసెస్ ఎలా అయితే వింటారో క్లాస్ వైజ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్లో పెట్టాను. ఆ ఆర్డర్ ఫాలో అయ్యారంటే మీరు ఎగ్జామ్స్లో పర్ఫెక్ట్ అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్, నేను గ్యారంటీ. ఇంకొకటి ఏంటంటే ఈరోజు 4th ఇయర్ 4-1 ఎగ్జామ్లో మన కరోనా మనం ఏదైతే అనుకున్నామో అదే ప్యాటర్న్లో వచ్చాయండి క్వశ్చన్స్. 4th ఇయర్ 4-1 ఎగ్జామ్ అయింది ఈరోజు. మనకి ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి మనకి 6 క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే మన గెస్ ఆల్మోస్ట్ 99% పర్ఫెక్ట్ అవుతుంది. మీరు ఏది చదివినా ఫస్ట్ 3 యూనిట్స్ ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండండి, తర్వాతనే 4-5 యూనిట్స్కి వెళ్ళండి దయచేసి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఎగ్జామ్ 2020 ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అండ్ సప్లీ రాసే వాళ్ళకి చెప్తున్నాను. 21. ఓకే, ఇప్పుడండి ఇది మన ప్రాబ్లం ఏంటి? ఇఫ్ u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x బై y ప్లస్ టాన్ ఇన్వర్స్ y బై x, షో దట్ x ఇంటూ డో యూ బై డో x ప్లస్ y ఇంటూ డో యూ బై డో y ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్లీ మీరు ఎగ్జామ్లో కొంతమందికి డౌట్, మేడం how can we identify whether it is Euler's or Euler's or it is Jacobian or it is another method అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, జకోబియన్ అంటే ఎలా ఉంటుంది? డో ఆఫ్ యూ వి బై డో ఆఫ్ ఎక్స్ వై, ఈ ఫార్మాట్లో ఉంటే జకోబియన్. కానీ మనకి నేను ఆల్రెడీ మార్నింగ్ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమన్నానండి? యూలర్స్ ఆర్ ఐలర్స్ అని ఎప్పుడు మనం కన్క్లూడ్ చేస్తామో, ఇచ్చినటువంటి ఈక్వేషన్లో మీకు ఈ వర్డ్ కనిపించింది అనుకోండి, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై, దెన్ ఫిక్స్ ఇట్, దిస్ ఇస్ ఐలర్స్ మెథడ్. ఓకే, ఐలర్స్ మెథడ్ అంటే ఏంటిది? ఇలా షో దట్ అంటే పర్వాలేదండి. వెరిఫై ద ఐలర్స్ అన్నప్పుడు వాట్ ఈజ్ అవర్ ఐలర్స్ స్టేట్మెంట్? వాట్ ఈజ్ అవర్ ఐలర్స్ స్టేట్మెంట్ బేటా? ఫ్రమ్ యూలర్స్ థియరమ్ ఆర్ ఐలర్స్ థియరమ్, వాట్ ఈస్ ద స్టేట్మెంట్? చెప్పాను ఆల్రెడీ. స్టేట్మెంట్ ఏంటండి? అక్కడ ఉంది ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్. దిస్ ఈజ్ ఐలర్స్ థియరమ్. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే యూ అనే ఫంక్షన్ ఇచ్చారు, మనం అది షో దాట్, అది ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయాలంటే దిస్ ఈజ్ యాక్చువల్ స్టేట్మెంట్, బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఫస్ట్ అంటే, మేడం ఎన్జెడ్ అని చూపించాలి కదా అంటారు. అది ఒక ఫంక్షన్ ఇచ్చి షో దట్ అనకుండా వెరిఫై అన్నప్పుడు మనం ఇలా చేయాలి. కానీ షో దట్ అన్నారు కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు ఫైండ్ డో యూ బై డో ఎక్స్ అండ్ డో యూ బై డో వై, దెన్ పుట్ దోస్ వాల్యూస్ ఇన్ దట్ ఈక్వేషన్, ద రిజల్ట్ ఇట్ మస్ట్ బీ ఈక్వల్ టు 0. దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, వాట్ వీ హ్యావ్ టు డూ, జస్ట్ ఐ వాంట్ టు కన్సిడర్ దిస్ ఈక్వేషన్. కన్సిడర్ x into dou u by dou x, LHS part I want to consider, then our result must be equal to 0 అవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి? డో యూ బై డో ఎక్స్ చేయండి, తర్వాత ఎక్స్తోని ప్రోడక్ట్ చేయండి. మనకి డో యూ బై డో ఎక్స్ చేయాలంటే వాట్ ఈజ్ అవర్ యూ హియర్? సైన్ ఇన్వర్స్ ఆఫ్, సారీ చాలామంది భయపడతారు పార్షియల్ డిఫరెన్షియేషన్ మాకు ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ రావని. ఏం లేదండి, సైన్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, నేను ఏవైతే వీడియోలో మీకు చెప్తున్నానో ఆ ఫార్ములాస్ జస్ట్ సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి, కనీసం అవన్నీ చూసుకోండి లాస్ట్ మినిట్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై, వెరీ సింపుల్ అండి. టాన్ ఇన్వర్స్, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అంత లెంతీగా ఉంటుందో, కాకపోతే మీకు వచ్చినవే ఉంటాయి. యూవి, యూ బై వి, సైన్, కాస్, టాన్, దట్స్ ఇట్. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై, టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై ఉంది. వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు ఫైండ్ డో యూ బై డో ఎక్స్. అంటే యూని ఎక్స్తో పార్షల్లీ
డిఫరెన్షియేషన్ చేయాలి. మనకు ఒకటి తెలుసు బేట, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే మీకు రాని వాళ్ళు రాసుకోండి బేట. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఆర్ డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డో బై డో ఎక్స్ ఆఫ్ టాన్ ఉంది కదా, టాన్ కూడా చెప్తున్నాను. టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటిది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ది. ఎర్లియర్ ప్రాబ్లమ్స్లో నేను ఇది ఆల్రెడీ రాశాను, రాని వాళ్ళు రాసుకున్నామ్మా. నేను ఈ రెండు ప్రిన్సిపల్స్ యూజ్ చేసి జస్ట్ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డో యూ బై డో ఎక్స్. ఇన్ దట్ డో బై డో ఎక్స్ ఆఫ్ యూ అంటే ఇది కదండి, దీనికి ఫస్ట్ సైన్కి డిఫరెన్షియేషన్ రాయాలి మనము. సైన్కి రాసి తర్వాత ఇంటర్నల్ ఫంక్షన్కి రాయాలి. ఫస్ట్ సైన్ ఎక్స్ అనుకుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, దాని డిఫరెన్షియేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. హియర్ ఎక్స్ ఈజ్ వాట్, ఎక్స్ బై వై హోల్ స్క్వేర్. ఓకేమ్మా. ఓకే, ఆఫ్టర్ దాట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ వేరియబుల్ మీకు రాని వాళ్ళు ఒక స్టెప్ రాయండి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై వై. మేడం లెంతీ చెప్తుంది అనుకోవద్దండి, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెప్తున్నాను. ఎప్పుడన్నా హరీ ఉండి టైం లేనప్పుడు మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడండి ప్లస్ ఆఫ్ 1/√, సారీ నాన్న టాన్ ఇన్వర్స్ కదా, టాన్ ఇన్వర్స్ అంటే ఏంటిది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, y/x హోల్ స్క్వేర్. ఇది తీసేస్తున్నాను, y/x హోల్ స్క్వేర్. Then after that చూడండి ఇక్కడ ఏంటి, tan ఇన్వర్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఎంత బెట, y/x హోల్ స్క్వేర్. దెన్ ఆఫ్టర్ దట్ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్, ఫంక్షన్లో ఉన్నటువంటి ఈ టర్మ్కి ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ డో బై డో ఎక్స్ ఆఫ్ y/x చేయాలమ్మా. అప్పుడు నాకు ఇది ఏమొస్తుందంటే, దీన్ని స్క్వేర్ చేయండి, ఎల్సిఎం తీయండి. అప్పుడు నాకు ఏ టర్మ్ వస్తుందంటే y square minus x square by y square. Okay, now dou by dou x of x by y అంటే ఓన్లీ x, y అనేది కాన్స్టెంట్ పార్షియల్ డిఫరెన్షియేషన్లో, బట్ నార్మల్ డిఫరెన్షియేషన్లో u by v అవుతుంది. పార్షియల్ డిఫరెన్షియేషన్లో అనదర్ వేరియబుల్ ఈజ్ ద కాన్స్టెంట్, దాంతో కలిసి ఉంటే xతో ఉంటే, సింగిల్గా అనదర్ వేరియబుల్ ఉంటే 0 అవుతుంది. ఇప్పుడు x by yలో నేను దీన్ని x డిఫరెన్షియేషన్ 1 కదా అంటే నాకు ఏమొస్తుంది, 1/y వస్తుందండి. ప్లస్ 1 దీన్ని నేను సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ చేశాను, ఎల్సిఎం తీశాను. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే డినామినేటర్లో ఉంది, వైని మర్చిపోండి. అంటే 1/xకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, -1/x స్క్వేర్. వై అనేది కాన్స్టెంట్ అనుకోని యాజ్ ఇట్ ఈజ్ రాస్తే -y/x స్క్వేర్ వస్తుందండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా సింప్లిఫై చేస్తున్నానంటే, ఇక్కడ చూడండి అమ్మ, నేను దీన్ని అండర్ రూట్ దీనికి ఉంది కదా, ఇది ఒక టర్మ్గా తీసుకోండి. ఇది √y² అండి, ఇది ఒక టర్మ్. ఈ ఫ్రాక్షన్ని పైకి తీసుకెళ్తే నాకు ఏమవుతుందంటే, ఇది చూడండి ఇక్కడ, దీన్ని ఎలా రాస్తానంటే 1/ ఈ టర్మ్ పైకి వస్తుందండి, న్యూమరేటర్ విల్ బికమ్ టు డినామినేటర్, డినామినేటర్ విల్ బికమ్ టు న్యూమరేటర్. y² - x² ఇంటూ 1/y. y క్యాన్సల్ నాన్న, నాకేం మిగులుతుందంటే ఓకే y² బై దిస్ 1/y వస్తుందా ఫైనల్గా, y². ఈజ్ ఇట్ కరెక్ట్? నో, నాట్ y². చూడండి అమ్మా, అండర్ రూట్ ఆఫ్ y² అంటే స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. నాకు ఏముంటుందండి, y కదా, ఒక వైయే వస్తుంది. నేను ఆ y, ఇక్కడ నాకు y మాత్రమే వస్తుంది. ఈ వైని పైకి వచ్చిన తర్వాత ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. తర్వాత మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే దిస్ విల్ బికమ్ టు నెగిటివ్. ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది, x² ప్లస్ y². ఇదేంటి y/x². అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఫైనల్గా ఏముంటుంది, y ఉంటుంది. ఇక్కడ y ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏముంటుంది, 1/√y² - x² మైనస్ y/x² ప్లస్ y². దిస్ ఈజ్ వాట్, డో యూ బై డో ఎక్స్. అవునా, ఇది డో యూ బై డో ఎక్స్ కదా నాకు వచ్చినటువంటి డో యూ బై డో ఎక్స్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మనకేం కావాలి, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ కావాలి కదండి. అంటే నేను దీన్ని ఎక్స్తోని ప్రోడక్ట్ చేస్తాను. అప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్తో ప్రోడక్ట్ చేయండి,
రాయండి. కన్సిడర్ ఇట్ యాజ్ వన్ ఈక్వేషన్, xy by x square plus y square. కన్సిడర్ ఇట్ యాజ్ 2. దీన్ని 1 అనుకుంటారా, యూని 1 అనుకోండి బేటా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తారు, డిఫరెన్షియేట్ యూ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. తర్వాత ఏం చేస్తారు, డిఫరెన్షియేట్ యూ పార్షల్లీ, మొత్తం రాయట్లేదు మీరు రాయండి, పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు వై. వైతో చేస్తే నాకు ఏమవుతుందంటే డో యూ బై డో వై. ఇక్కడ కొంచెం డైరెక్ట్ రాస్తా, ఇదంతా రాయనండి. డో యూ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సైన్ ఇన్వర్స్ అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ అవుతుంది, ఎక్స్ బై వై. ఓకే, ఆర్ఎల్స్ నేను ఎల్సిఎం తీసి మరీ రాయొచ్చు. ఏమని రాస్తాను, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఇది రాస్తున్నాను. ఏంటది, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై √y స్క్వేర్. అవునా, ఇది ఇది ఈ స్టెప్ అండి. ఇది ఇక్కడ వచ్చినటువంటి టర్మ్ని డైరెక్ట్ రాశాను. తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ బై వై. దేంతో డిఫరెన్షియేషన్, డో బై డో వై ఆఫ్ ఎక్స్ బై వై. డో బై డో వై ఆఫ్ ఎక్స్ బై వై అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/y ఏమవుతుంది, -1/y స్క్వేర్. అంటే నాకు ఏమొస్తుంది, -x/y స్క్వేర్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్లస్ ఆఫ్ tan ఇన్వర్స్. tan ఇన్వర్స్ ఎక్స్ అంటే నేను ఇది వస్తుంది కదా, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని చేస్తాను. దాని ఎల్సిఎం తీస్తే ఈ టర్మ్ వస్తుంది, అంటే 1/x² ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఆఫ్టర్ దాట్ డో బై డో వై ఆఫ్ tan ఇన్వర్స్లో ఉన్న టర్మ్ ఏంటిది, y బై ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను కాబట్టి y డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, x కాన్స్టెంట్ అవుతుంది. నౌ ఐ విల్ గెట్ దిస్ ఇస్ 1/x. ఓకే, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇప్పుడు ఈ వై స్క్వేర్ అనేది y అవుతుంది, పైకి వెళ్తుందండి. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఏమవుతుందండి, పైకి తీసుకొస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, పైకి తీసుకొస్తాను ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. నాకు ఏమొస్తుందంటే డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు పైకి వస్తే y ఇంటూ -x/y స్క్వేర్. డినామినేటర్లో ఏమొస్తుంది, ఈ టర్మ్ వస్తుంది కదా, అంటే వై స్క్వేర్ ఇంటూ √y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుందండి. ఓకే, ఇది మీకు అర్థం కాకపోతే ఇలా రాయండి, కొంచెం నీట్గా రాయండి. y ఇంటూ √y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అవునా, ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ ఉందండి మర్చిపోవద్దు. ఇక్కడ ఏమొస్తుంది, ఇది పైకి వస్తుందమ్మా. నౌ దిస్ విల్ చేంజ్ ఇట్ టు x² బై సంథింగ్, x² బై దిస్ ఇంటూ 1/x. ఈ ఎక్స్ క్యాన్సిల్ నాన్న, ఇక్కడ వై క్యాన్సిల్. నాకు ఏం టర్మ్ వస్తుంది, వై స్క్వేర్ కదా నాన్న, ఇక్కడ వై స్క్వేర్ ఉంది. ఈ వై ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇంకొక వై ఉంది కదా. ఓకే, డో యూ బై డో వై, ఫైన్. ఎనీథింగ్ ఈజ్ రాంగ్. చూడండి ఇక్కడ రూట్ ఇది పైకి తీసుకొచ్చామనుకోండి, వై క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్లో ఇంకొక వై ఉంటుంది, -x/, ఇది అవుతుంది, ప్లస్ ఇదేమవుతుంది, ఈ x² పైకి వస్తే x² క్యాన్సిల్ అవుతుంది, x/, ఇది ఉంటుంది. బట్ వి నీడ్ x ఇంటూ వాట్, y ఇంటూ డో యూ బై డో వై, రైట్. నేను ఆ వాల్యూస్ అన్నింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. y ఇంటూ డో యూ బై డో యూ చేసి ఇక్కడ రాయండి అమ్మా. అదేంటంటే therefore y ఇంటూ డో యూ బై డో వై ఎంత వస్తుందండి, వైతో ప్రోడక్ట్ చేయండి, -xy. ఓకే, అండ్ ఓకే, -xy upon y √y square minus x square plus xy upon x square plus y square. ఇక్కడ y క్యాన్సిల్ అవుతుందండి. ఇప్పుడు ఏం చేస్తాను, ఫైనల్గా కన్సిడర్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 3. అప్పుడు ఈ 2 + 3 అంటే నాకు ఇది కదండి, అవునా. లేదు అంటే x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ సెకండ్ ఈక్వేషన్. ఏంటి, x/√y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఈ టర్మ్
లేదా సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ టర్మ్ని యాడ్ చేయండి, ఇది మైనస్ ఉంది కదా, మైనస్ బై అండర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై అపాన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది మైనస్, ఇది ప్లస్, మైనస్ ప్లస్ క్యాన్సల్. ఫైనల్గా నాకు ఏమొచ్చింది, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y into dou u by dou y equal to 0. Hence it is proved. ఓకే, ఇదంటే మనకు యూలర్స్లో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. See all of you, 1 to 4 మొత్తం యూలర్స్ ఏనండి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో. ఈరోజు పోస్ట్ చేసినటువంటి 1 to 4లో ఇది ఆల్మోస్ట్ 8 to 9 ప్రాబ్లమ్స్ నేను కవర్ చేశాను, ఆల్ వెరైటీస్. ఆ వీడియోస్ని ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత నేను ఒక 4 ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఎలా అప్లికేబుల్ అవుతాయో చెక్ చేయండి. మీకు రాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఏంటంటే లాగ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చారండి, just verify the Eulers. ఓకే, అంటే log u ఈక్వల్ టు z అనుకొని జస్ట్ యూ హ్యావ్ టు వెరిఫై. తర్వాత ఏంటంటే u ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ దిస్. ఏం చేయాలి, ఫైండ్ x ఇంటూ u ఆఫ్ x, y ఇంటూ u ఆఫ్ y ఇక్కడ కింద. అంటే ఏంటిది, x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై. ఇలా ఇచ్చినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. x ఇంటూ u ఆఫ్ x అంటే x ఇంటూ వాట్ ఈస్ దాట్, డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై. దట్స్ ఇట్. ఓకే, అంటే వెరిఫై యూజింగ్ యూలర్స్ అంటున్నారు. ఓకే, మీకు ఇలా కనిపించినా మీరు యూలర్స్ ఐలర్స్కి వెళ్ళిపోండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇది సెకండ్ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై. ఇందాక ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేశాను, వాట్ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అందులో నేను ఎక్స్ వాల్యూ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై అన్నాను. సేమ్ అదే ప్రాబ్లం ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మనం ఏం చేయాలి, ఫైండ్ దిస్ అంటున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై. ఇలా ఎక్స్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ యూ ఆఫ్ వై ఇవ్వంగానే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దట్ ఈస్ ఆల్సో ఐలర్స్. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ యూ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. వై, బికాస్ ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. దెన్ ప్రూవ్ దట్ ఐలర్స్ ఎక్స్ ప్లస్ డో యూ బై డో ఎక్స్ వై. అంటే మీరు ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకోండి, నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు రిజల్ట్ టాన్ యూలో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్లో. ఈ సైన్ ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, సైన్ యూ అవుతుంది. అప్పుడు సైన్ యూ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై కదమ్మా. నేను ఏమంటాను, ఐ గోయింగ్ టు అజ్యూమ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ యూ అనుకొని అప్పుడు మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేయండి. ఓకేనా? ఇదండి ఫైనల్గా ఐలర్స్ ప్రాబ్లమ్స్. ఐలర్స్లో అన్నీ కవర్ అయిపోయినాయండి. ఈ 4 వీడియోస్ ఒకసారి చూసుకున్నారంటే మీరు ఆ యూలర్స్ ఆర్ ఐలర్స్ ఇందులో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చేయగలుగుతారు. ఛాన్స్ సిరీస్లో ఉన్న ప్రతి ప్రాబ్లం నేను చెప్పానండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో మన జకోబియన్ చూద్దాము. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి, ఫెయిల్యూర్స్ ఎవరుంటారో వాళ్ళకి, ఎవరైతే R16 ఫెయిల్ అయ్యి ఇంకా పాస్ అవ్వలేదు అనుకున్న వాళ్ళకు దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ అండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.